షాద్నగర్ పట్టణంలో వివాదాస్పదంగా మారిన శ్రీ చైతన్య వ్యవహారంపై స్పందించారు ఫరూక్ నగర్ మండల విద్యాధికారి మనోహర్. గడిచిన వారం వ్యవధిలో పాఠశాలలోని విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందించాలని పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ పేరెంట్స్ ప్రశ్నించడంతో గత 2 రోజుల్లో వేగంగా మారిన సమీకరణాల నడుమ మరోసారి పాఠశాల వ్యవహారంపై ప్రతిఘటించిన పేరెంట్స్ ఎమ్మెల్యే ఎంఈఓలకు వినతులు సమర్పించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఇదే క్రమంలో పేరెంట్స్ విజ్ఞాపనపై స్పందించిన ఫరూక్ నగర్ మండల విద్యాధికారి మనోహర్ గురువారం లంచ్ అవర్లో శ్రీ చైతన్య పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ ఆనంద్ ఛాంబర్లో ఇరువురి మధ్య జరిగిన భేటీలో స్కూల్ ఫాలో అవుతున్న స్టాండర్డ్స్ పై ఆరా తీశారు. ఫాలో అవ్వాల్సిన వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాటించాల్సిందిగా సూచించారు. పాఠశాలలో మొత్తం విద్యార్థులు, టీచర్ స్టాఫ్, తరగతి గదులు, వాష్రూమ్ల సంఖ్య ఖచ్చితమైన నిష్పత్తి ప్రకారం ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. స్కూల్ ఫీజ్ చార్ట్, టీచింగ్ స్టాఫ్ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్, పాస్ ఫోటో పిక్తో కూడిన ప్రొఫైల్ను అందరికీ క్లియర్గా కనిపించేలా సిద్ధం చేయాలని తెలిపారు. పాఠశాలలో నర్సరీ విద్యార్థుల బుక్స్ను ప్రైస్ లిస్టుతో చెక్ చేసి టాలీ చేసుకున్నారు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్న ప్రతి అంశంపై ప్రశ్నల వర్షం కురిపించి పలు విలువైన సూచనలు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో కలియ తిరిగిన ఆయన విద్యార్థులు మంచినీరు త్రాగే మినీ ట్యాంకులను చెక్ చేశారు. స్టేర్ కేస్ గుండా పై అంతస్తుకు వెళ్లే మార్గంలో ఎలక్ట్రిక్ వైర్లు బయటికి తేలి ఉన్నాయంటూ పేరెంట్స్ చెప్పిన అంశాన్ని గుర్తు చేస్తూ ఆ స్పాట్ దగ్గర ఆగి పరిస్థితి చక్కదిద్దుకోవాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రస్తావించిన ప్రధానమైన వాష్రూమ్ సమస్యను పరిశీలిస్తూ వాటి క్లీనింగ్కు తీసుకుంటున్న జాగ్రత్తలు, ఆయాలు, స్కావెంజర్ల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల స్ట్రెంత్ దృష్ట్యా అదనపు వాష్రూమ్లు అవసరమని, వాటిని త్వరలోనే ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కడి నుండి విద్యార్థుల తరగతి గదిలోకి ప్రిన్సిపాల్తో కలిసి ఎంఈఓ హోదాలో వెళ్లిన క్రమంలో విష్ చేసిన విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఉపాధ్యాయులు కొట్టడం, తిట్టడం, బెదిరించడం లాంటివి ఏమైనా చేస్తున్నారా? వాష్రూమ్లు ఎలా ఉన్నాయి? ఫీజుల ప్రస్తావన ఏమైనా మీ ముందుకు తెస్తున్నారా అని వాకబు చేశారు. గత వారం పాఠశాలలో జరిగిన వ్యవహారంతో తరగతి గదిలో చోటు చేసుకున్న పరిణామాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని ప్రతి పాఠశాల విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయడమే తన గురుతరమైన బాధ్యత అని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా విద్యార్థులు అధైర్యపడవద్దని, ధైర్యంతో ముందడుగు వేసి ఖ్యాతి గడించాలని విద్యార్థుల్లో మనోధైర్యం నింపారు. ఇన్స్పెక్షన్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంఈఓ పేరెంట్స్, విద్యార్థి సంఘాలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా శ్రీ చైతన్య పాఠశాలను విజిట్ చేయడం జరిగిందని, స్కూల్లో అన్ని సత్వరమే పరిష్కరించదగిన చిన్న సమస్యలే తన విజిట్లో బయటపడ్డాయని పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న ప్రతి సమస్యను వారంలోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని పాఠశాల ప్రిన్సిపాల్కు సూచించినట్లు తెలిపారు. స్కూల్ క్యాంపస్లో టెక్స్ట్ బుక్స్ అమ్మకాలు ఏం జరగడం లేదని, ఎంఆర్పితో వాటి ప్రైస్ అనలైజ్ చేశామని, అదనపు టాయిలెట్స్ సమస్య ఆవశ్యకతపై రానున్న సెలవుల్లో పనులు పూర్తి చేస్తామని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. పెద్దగా యాక్షన్ తీసుకునేంత ఇష్యూస్ ఏమీ లేవని, పరిష్కరించబడే సమస్యలను వెంటాడి మరీ పూర్తి చేయించే బాధ్యత తనదేనని తెలిపారు. చూడాలి మరి నెక్స్ట్ వీక్ చిన్న సమస్యలు పరిష్కరించబడతాయా, పరిస్థితులు మరోలా మారి తిరగబడేలా చేస్తాయా? వెయిట్ అండ్ వాచ్. చూస్తూనే ఉండండి సీమై టీవీ. గారికి ఖచ్చితంగా చెప్తాము, చేయిస్తాం. కొంతమంది స్టూడెంట్స్కి మదర్ నెంబర్ వాట్సాప్ గ్రూప్లో ఉంది, ఫాదర్ నెంబర్ గ్రూప్లో ఉండదు. అసలు ఫాదర్కి కొన్ని ఇన్ఫర్మేషన్ ఐడియా ఉండదు. కొంతమందికి ఫాదర్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొంతమందికి మదర్స్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏదో ఒకటి అయితే జరుగుతుంది సార్. ఎందుకంటే క్లాస్లో అట్లనే ఉంటుంది సార్. మోస్ట్లీ ఫస్ట్ బెంచెస్ షార్ట్గా ఉంటాయి,
చూడండి ఒకసారి విజిట్ చేయండి. చూడొచ్చు పిల్లలు 10th అంటే యూనిఫామ్ మోస్ట్లీ. సో వేర్ కమింగ్ ఫర్ C4 అంటే 7th 8th స్టాండర్డ్ వచ్చేటప్పటికి ప్రాక్టీసింగ్ అనేది. ఎందుకంటే నేను పర్సనల్గా వెళ్తాను, మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా సార్, నాకు ఈ బెంచ్ ఇబ్బంది ఉంది, నేను ఇమీడియట్ పీటీ సార్ పిలిపించేసి యాజ్ పర్ దర్ కన్వీనియంట్ ఇమీడియట్ అరేంజ్ ద బెంచ్, కామన్ బెంచ్ చెప్పాలి. సో ఎక్కడెక్కడ వచ్చేసి ఆ వాటర్ బ్యాక్ తీసుకుని అట్లే లోపలికి వస్తున్నారు. అది ఆ లాస్ట్ వరకు వెళ్ళాలి. ఐ వాంట్ టు గో విత్ లాస్ట్ బెంచ్. ఇక్కడ సో మెనీ టిఫిన్ బాక్సెస్ ఆర్ దేర్ విత్ ఐ యామ్ గోయింగ్ విత్ ద చెప్పల్. దిస్ లుక్స్ సాటిస్ఫై యాక్చువల్లీ. అండ్ ఈవెన్ మాకు చూడడానికి మట్టి అనిపిస్తుంది, అది చూడడానికి బాగాలేదు. మీరు అప్పులో పెట్టడం మంచిదే, బట్ అది మరి వీళ్ళు అడిగింది ఏంటంటే ప్రాపర్ ప్లేస్ అంటారు. డూ ప్రొవైడ్ ఎనీ ప్రాపర్ ప్లేస్ ఫర్ we are providing we are providing tables where, so that place near that room, they are keeping on the table and they are going, it is shifted to the floor. If it is stayed there only, it will be some problem on the Jeevanatri too. But how many classrooms are there? I'm going to study 30 to 40. Generally they will carry their lunch box in the morning itself. Only in surrounding nearby, those who are there in walkable distance, they will come and they will drop their lunch box. Around 25 to 30% of the students from each class. The ground floor, what happens? They will come and they will drop the lunch box near the classroom and they will go for all up to 3rd class. Nursery to 3rd class, they will drop their lunch box near the classroom itself. So reasoning and arithmetics, at least 2 PET must be 2 games, 2 periods in a week. Weekly 2 compulsory. Schedule students compulsory, that is. Weekly and in the period plan or in the timetable lo it will be mention. Actually parents are requested What for they are each and every room inside the classroom there. Inside the classroom there. Classrooms even we can వాళ్ళ రిక్వైర్మెంట్ అది సార్. ఇప్పుడు మనము స్కాన్ కాపీ హెడ్ ఆఫీస్ పంపిస్తాం కదా ఒక్కొక్కటి, అది ఫోటో తీసేసి ఒక టీచర్ ఇప్పుడు మనం లిస్ట్ తయారు చేసాము ఎవరు ఏం సబ్జెక్ట్ అనేది పక్కన ఒక ఫోటో వింగు వైస్ నోటీస్ అక్కడ సరిపోతుంది కదా సార్. మీరు హాస్పిటల్కి వెళ్ళారు, సో మనకు కూడా ఆ డిపార్ట్మెంట్స్ టీచర్స్ రావాలి. మన గవర్నమెంట్ అక్కడ ఏం చేయకూడదు, మనం అదే అరేంజ్మెంట్. నేను ఎందుకంటే మన పిల్లలకే తెలియవచ్చు కదా. ఇప్పుడు నేను అక్కడికి పోవడానికి కారణం కూడా నేను చెప్తాను. ఇప్పుడు మీరు అడిగారు పేరెంట్స్ రిటర్న్ కంప్లైంట్ దే హావ్ గివెన్ టేక్ ఎ సీరియస్ నాట్ ఫర్ దట్. మరి ఇది కూడా రిటర్న్ కంప్లైంట్ కదా. ఓకే మీకు అదే సార్ నేను అనేది ఏంటంటే ఇది దానికి పిఎస్ వరకు పోయింది ఏంటిదంటే వాళ్ళు ఏదైతే ఇది సబ్మిట్ చేశారో దీనికి క్లారిటీ నేను సెకండ్ సాటర్డే రోజు మనం కూర్చొని మాట్లాడుకుందామని చెప్పాను. దానికి టైం కూడా ఇవ్వలేదు. మళ్ళీ వెరీ నెక్స్ట్ డే స్టేజ్ పైన పిల్లల్ని హాఫ్ అన్ అవర్ నిలబెట్టారు సార్. హాఫ్ అన్ అవర్ చక్కెర వచ్చి పడిపోయిన వాళ్ళు ఉన్నారు, షివరింగ్ తోటి ఉన్నారు. ఓకే అంటే యూ హ్యావ్ టు డూ ఇట్. ఇది మనం ఒకటి ఎన్ఓసి ఇస్తాము. ఎవరి నుంచి తీసుకుంటాం ఎన్ఓసి అంటే అక్కడ టైమ్ ఆఫ్ పోలీసు వాళ్ళతో తీసుకుంటాం. ఎందుకంటే ట్రాఫిక్ తీసుకుంటాం, ఎన్ఓసి పెడతాం, సఫిషియెంట్ పార్కింగ్ అని పెడతాం కదా. మరి ఇప్పుడు బయట మన పిల్లలే మన అమ్మాయి పోతా ఉంది, ఎవరు రాలేదు, పేరెంట్స్ రాలేదు, జిగ్జాగ్ వెహికల్ పెట్టి పోతూ డోర్ తీసి ఎవరు రాలేదు. అది అంతేనా అంటే పోతూ ఎంత తీసుకుంటాడో స్టూడెంట్ చూసుకోవడం ఇట్లయితే అది కూడా కష్టం. కొంతవరకు సర్టెన్ ఏరియా ప్లాన్ చేసేసి అక్కడ వరకు మీరు వెహికల్స్ అవతల పెట్టుకోండి అంటే కొంత మేలు. దానికి నేను స్టెప్స్ తీసుకుంటాను. నో రిస్క్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ పిల్లల విషయంలో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాతనే వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఒకటి ఆటో పీపుల్ ఉన్నారు, ఆటో వాళ్ళు మేము వాళ్ళని బయటికి పంపించాం, ఏ స్టూడెంట్ బయటికి పంపించాం. ఆటో పర్సన్ వచ్చేసి అక్కడ ఆటో నంబర్స్ రాయించాం గోడ పైన, నెంబర్ 1 నెంబర్ 2 ఆటోస్ ఉన్నాయి, అక్కడ కూర్చుంటారు. లేదంటే ఇద్దరు పీటీలు దిగి ఇక్కడ కారిడార్ లో కూర్చుని పెడితే ఆటో పర్సన్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు.
అంటే ఇప్పుడు ఇంకేమైనా సార్ అంటున్నారు అట్లా కాదు, ఇప్పుడు జరిగేది ఏంటిదని చెప్తున్నాను. జరిగిపోయిన దాని గురించి ఏం కాలేదు సార్. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఛాన్స్ ఈస్ దేర్ కదా అంటున్నారు కదా. వై నాట్ టు రెగ్యులేట్ ఇట్? మాకు తప్పే ఉందా? సిక్స్త్ ఒక సెక్షన్ 27 సార్. ఇది టోటల్ చెప్పమా. 7 51 ఒక రెండో సెక్షన్. రెండో సెక్షన్. 50 సెక్షన్ ఎట్లుంటుంది? ఇప్పుడు యాక్చువల్గా ఈ 27 ఈ 51 ని మనం ఇంకొక న్యూ సెక్షన్ చేసుకోబోతున్నాం. 78 ఇంకొక దాంట్లో 51 సార్. 3 సెక్షన్స్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఇందులో ఈ 51 100 కదా, ఇవి సి బ్యాచెస్. అయితే పైన ఉన్న 27 టెక్నో. ఇప్పుడు ఇందులో కన్వర్షన్స్ పేరెంట్స్ ఇంకా చేసుకుంటున్నారు అనమాట. మనం 3 సెక్షన్, ఈ 3 కలిపి 3 ఈక్వల్ సెక్షన్స్ చేయాలి. మొత్తం 34 38 30 60 41 30 41 నాలుగు సెక్షన్. అవును సార్. ఓకే. 8 38 42 42 30 50 42 41 10th సార్. 10th ఆల్ టుగెదర్ 127 సార్. 3 సెక్షన్. అంతేనా? అవును సార్. 8th 3 సెక్షన్స్. 4 సెక్షన్స్. 4 8th 4 9th 3 సార్. 10th 3. మాస్ టీచర్ 8 మెంబర్స్. 8 ఇంకొక రిపోర్ట్ చేసేది. ఓకే. యాజ్ ఆఫ్ నో 8. ఓకే. ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ అంటే సైన్స్. సైన్స్ ఆల్ టుగెదర్ చెప్పమంటారా, ఇంక్లూడింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో. 8 + 2 10. సైన్స్ 10 మెంబర్స్. ఓన్లీ 3 6 to 10 3 మెంబర్స్. మీకు 3 6 4 10 14 17 సెక్షన్స్ అవుతున్నాయి కదా. 17 సెక్షన్స్. 5 చెప్తారా? 6 చెప్తారా? ఓవర్లో అవుతుంది అనుకోండి, టీచర్ తీసుకుంటాం మనం. అదే చెప్తా. 6th క్లాస్లో 4 సెక్షన్స్, 3 సెక్షన్లు ఉన్నాయి. 7 4 7 8 4 11 9th 10 11 17 సెక్షన్లు అవుతున్నాయి. ప్రతిరోజు క్లాస్ ఉండాల్సిందే. ఉన్నది 3 అంటే 3 6 18. ప్రతి టీచర్ 6 గంటలు తక్కువ చెప్పాలి, 5 గంటలు ఎక్కువ చెప్పాలి. అప్పుడే మాత్రమే అటెండ్ చేయగలరు. ఇంకా ఎట్లా చెప్తారు? 6 క్లాస్ చెప్తారు అటెండ్. ఇప్పుడు బయట నుంచి అరేంజ్ అనేది టీచర్ సోషల్, ఇక్కడైతే సోషల్ వరకు మిగతా ఓకే. ఇది సరిపోతుంది. సైన్స్ 2 సోషల్ 3 అండ్ అసోసియేట్ టీచర్ ఒకరు ఉన్నారు. సోషల్ లేదు అంటే ఇంకా ప్రైవేట్ మొత్తానికి కలిపేసి సబ్స్టిట్యూషన్స్ వీళ్ళకి ఇక్కడ టీచింగ్ చేస్తారు. మదర్ టీచర్స్ 6 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకి టీచ్ చేస్తారు వాళ్ళు. మదర్ టీచర్స్ అంటే ఏం చేస్తారు వాళ్ళు? మదర్ టీచర్స్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ కి ఇంగ్లీష్ ఈవీఎస్ చెప్తారు. మళ్ళీ ఆ సబ్జెక్ట్ స్టూడెంట్ టు టీచర్స్ రేషియో ఓకే. మీకు ఇది ఓకే కదా. ఓకే. ట్యూషన్ ఫీ డిస్ప్లే మీ ఫీజెస్ ఎవరు డిసైడ్ చేస్తారు? ఫీజెస్ అనేది మేనేజ్మెంట్ ఇచ్చారు. మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు అక్కడ ఉండి షాద్నగర్ ఫీజు ఎట్లా డిసైడ్ చేస్తారు అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, లోకల్ గవర్నమెంట్ బాడీ కావాలి. అండ్ ఇట్ షుడ్ బి అంటే మనం ఒక ప్రపోజల్ పంపాలి. డిస్ట్రిక్ట్ ఫీజ్ డిఎంకు ఆర్సే వచ్చారు. డిస్ట్రిక్ట్ రెగ్యులేటర్కి కంపెనీ ఉంటుంటే మనం పంపించాలి. ఓకే, వాళ్ళు పంపించి చేయించుకొని ఇస్తే మాకేం ప్రాబ్లం లేదు. బట్ కానీ ఏదో కూర్చొని వాళ్ళు షార్నార్ ఫీజు డిసైడ్ చేయడానికి కాదు. షార్నార్ పేరెంట్స్ ఏంటి, ఇక్కడ ఉన్న లివింగ్ స్టాండర్డ్ చూసి చేయాల్సిన అవసరం లేదు. తేడా ఉందా మీకు? హైదరాబాద్ ఫీజు హైదరాబాద్లో ఎక్కువ అదే తేడా ఉందా? డే స్కాలర్స్ ఈ లోకల్ గవర్నింగ్ బాడీ మీరు ఇక్కడ ఏదైతే చెప్పారో దీన్ని కన్వే చేసేసి అందులో ఉండాల్సింది ప్రిన్సిపల్ తర్వాత మేనేజ్మెంట్కి వెళ్ళిద్దారు, పేరెంట్స్కి వెళ్ళిద్దారు, టీచర్స్కి వెళ్ళి కూడా ఇద్దారు. ఒకరు ఎవరు అదర్ పర్సన్ అకాడమిక్స్ విషయాలు ఎవరైనా చెప్పేటప్పుడు ఓకే. మొత్తం 9-10 మంది ఉంటారు.
బుక్సే ఎలా రఫ్ అవుతుంది సార్ ఇది కంట్రోల్ ఎవరైనా ఒక ఫీజు తీసి పెట్టుకోండి ఎవరైనా ఇచ్చి పెట్టండి అకౌంట్ అందులో పేపర్ ఇచ్చేసి అడ్మిషన్ ఫామ్ యాజ్ పర్ దిస్ ఫీజు కరెక్ట్ ఇస్తున్నామని తెలుస్తుంది వాళ్ళకి తెలిసినప్పుడు ఒప్పుకొని జాయిన్ అవుతున్నట్టు మళ్ళీ ఫీజు ఎక్కువ ఎట్లా అంటారు అకౌంటెంట్ అడ్మిషన్ ఎంక్వైరీ ఇస్తారు క్లాస్ పెరిగిన కొద్ది అనేది లేదా క్లాస్ ఆ రోజే రెగ్యులర్ క్లాస్ ఇట్లా ఉంటుంది ఈ క్లాస్ ఇట్లా ఉంటుంది మీరు నెక్స్ట్ ఇయర్ ఉంటే ఇంత ఉండొచ్చు ఇంత ఉండొచ్చు అనేది సంపాటు 5% 10% తోటి అటు ఇటు అవుతున్న విషయం తెలియాలి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే సార్ ఇప్పుడు ఏదైతే ఫీ ఉందో అడ్మిషన్ ఫస్ట్ 25,000 స్కూల్కి 25,000 10% రిక్వెస్ట్ చేస్తారు 10% ఇచ్చేస్తాము అంటే పేరెంట్స్ బుక్స్ ఎంత అవుతున్నారు అప్రాక్స్ ఎంత అవుతుందని అదే అడుగుతారు అంటే ఎంత అంటే మన బుక్స్ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇస్తారు కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు సెకండ్ టర్మ్ పిల్ల 25%, థర్డ్ టర్మ్ పిల్లలు కట్టుకున్నాం ఓకే ఇది ఓకే మీరు బుక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దీనికి రిసీట్ ఇస్తారా దీనికి అక్కడ నుంచి ఉంటారు అంటే వాళ్ళు ఎవరైతే వెండర్స్ ఉంటారో మనకి శ్రీ చైతన్య నుంచి వెండర్స్ ఉంటారు వాళ్ళు సపరేట్ కాంట్రాక్ట్ ఉండి వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళు సో వాళ్ళు రిసీట్ ఇస్తారు ఇప్పుడు ప్రతి రూపాయికి రిసీట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వితౌట్ రిసీట్ అనేది నథింగ్ విల్ బి కలెక్టెడ్ తర్వాత అనెక్షర్ దీంట్లో సైన్ చేసుకుంటాం మాకు ఇది అనెక్షర్ మేము స్కాన్ కాపీ పెట్టి ఆన్లైన్ చేయాల్సి వస్తుంది అట్లా ఉందా లేకపోతే రిటర్న్ లేకుంటే మనం చెప్పే పుస్తకాలు ఈ ఏరియాలో దొరుకుతాయి చెప్తారు ఇప్పుడు జనరల్గా వేరే అవుట్లెట్స్లో అనేది కనపడదు మన ప్రిఫర్ చేసే వాళ్ళు వెండర్స్ తీసుకుంటున్నారు కాబట్టి సార్ అక్కడ లేవన్నారు అని అంటారు ఓకే సో సపరేట్ వెండర్ ఉన్నారు దానికి సో వాళ్ళు లైసెన్స్ తీసుకొని వాళ్ళు అమ్ముకుంటారు ప్రతి ఒక్కటి దాని మీద ఏమైతే ఉంటుందో ఆ చెక్ లిస్ట్ ఉంటుంది ఎంఆర్పి రేట్ ఉంటుంది ఇన్ కేస్ ఇఫ్ బియాండ్ ద కలెక్టెడ్ మీన్స్ వీ విల్ ట్రై టు రీఫండ్ ఇట్ విల్ రైజ్ ఎ కంప్లైంట్ ఆన్ ద వెండర్ బుక్స్ సెండ్ చేస్తారు ఉంటాయి అన్నీ ఉంటాయి ఒక సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయి తెలుగుకి ఎన్ని ఉంటాయి మ్యాథ్స్ అయితే 2 ఉన్నాయి సార్ పార్ట్ 1 పార్ట్ 2 సైన్స్కి సైన్స్కి ఒకటి ఉంది సార్ తెలుగుకి తెలుగు ఒకటి మాట్లాడాలి మీ మేనేజ్మెంట్తో మాట్లాడాలి ఇదైతే టెక్స్ట్ బుక్స్ ఈ క్లాస్ ఇంతమంది అనేది అయితే పంపిస్తాను కానీ బెటర్ స్పీక్ విత్ ఎందుకంటే మన సెకండ్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ వాళ్ళకి 3-4 పుస్తకాలు కొన్ని ఎట్లా సమర్థిస్తాం మీరు తీసుకుని చెప్పండి ఓకే సార్ కరెక్టే కదా ఇంత చేస్తున్నాం కదా ఇంత వాళ్ళు కదా అంటారా ఎట్లా ఓకే అంటాం చెప్తాను నేను పేరెంట్గా అడుగుతున్నా ఆఫీసర్గా ఆఫీసర్ సెకండ్ అడుగుతా నేను ఓకేనా లేదు అంత 4,000 పుస్తకాలు చదివించే ఏమంటారు నిజంగా కాస్ట్ అంత ఉంటుందా ఆ బుక్ ఏమో సార్ బంగారం కాపీ పెట్టేది సార్ ఇది కొరియన్ రీతి అని ఏమని అంటారా నేను ఇస్తాను ఇప్పుడు చెక్ ఇస్తాను ఇప్పుడు నేను అనేది ఇప్పుడు ఒకవేళ నేను నా స్టూడెంట్ని నా మామని మీరు చేంజ్ చేసిన తర్వాత చేంజ్ చేసిన మీ పోలీసు చెప్పిన పుస్తకాలు నేను తొలగే పరిస్థితి ఉంటే పర్వాలేదా రేపు కొంటేనే క్లాస్ చెప్తారా ఏంటి సార్ కొంతమంది పిల్లలకి అడ్మిషన్ చేసుకున్నారు సార్ మా పరిస్థితి ఏంటంటే కొన్ని డిమాండ్ చేసినప్పుడు మా పాత టీచర్ ఏమైనా పాత బుక్స్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా చేసిందే కదా అది చారిటీ అట్లా కాకుండా కామన్గా ఏమైనా తగ్గి ఇప్పుడు పేరెంట్స్ అనేది నేను అదే సార్ మన దాంట్లో వస్తే ఒక 5,000 పెట్టి పుస్తకాలు కొనగలిగి ఫీజు ఇచ్చే పేరు అంటే చెప్పాలంటే సార్ ఒకటి పేరెంట్ వచ్చేటప్పుడే ఇప్పుడు మీరు అడిగారు ఇప్పుడు ఒక అడ్మిషన్కి వచ్చారు ఇగో ఇది ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది ముందే ఎక్స్ప్లెయిన్ బుక్స్కి సంబంధించి మరి మేము ఫీజు అంటే ఓకే ఎందుకంటే 100 మంది టీచర్స్ పెడుతున్నాం ఒక 20 మంది న్యాయమానం పెడుతున్నాం తర్వాత ఒక మంచి రూమ్స్ ఇస్తున్నాం ఫ్యాన్స్ ఇస్తున్నాం ఫర్నిచర్ ఇస్తున్నాం కానీ బుక్స్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కన్సర్న్ టు యువర్ ఇన్స్టిట్యూషన్ ఇదంతా బయట ఒక ఎవరు తీసుకుంటున్నారు
ఒక వ్యాపారవేత్తను ఒక పబ్లిషర్ తీసుకుంటున్నారు కదా, మరి అవన్నీ మీరు అన్నీ ఎందుకు ఎల్కేజీ యూకేజీ కూడా లోకల్ ఏరియాలో అది 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 మాత్రమే వాడటం వల్లనే మనకు అప్పర్ క్లాసెస్కి టాపప్ అవుతుందా కోపప్ అవుతారా, అది మీరు ఆలోచన చేయొచ్చు కదా. డెఫినెట్గా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రెండు పేరు రాయలేకపోయింది అనేది వాళ్ళ అపవాదు లేదా ఆరోపణ. మిషన్ చేస్తే ఒక రెండు వర్డ్స్ చెప్పి అయితే తెలుగు ఈవెన్ ఆ తెలుగు మీరు ఇంగ్లీష్ మీడియం కంటే ఇంగ్లీష్లో అయినా రాయగలరా అంటే ఎవరు ముందుకు రాలేదు అనేది ఆరోపణ లేదా కాంప్లైంట్. మరి ఏంటి నిజమేనా? ఇప్పుడు సడన్గా సార్ ఒక టీచర్ క్లాస్ తీసుకుంటున్నారు, ఒక లేడీ టీచర్ క్లాస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ట్రెస్పాసింగ్ నేను వాళ్ళు అదే చెప్తాను సార్ ఒకటి సార్, యాజ్ ఎ టీచర్ మనం క్లాస్ చెప్తున్నప్పుడు సార్ ఎంటర్ అయ్యారు, అయ్యి ఒకటేసారి మామ్ చూసేసరికి పిల్లలు పానిక్ అయ్యారు. డెఫినెట్గా అవుతుంది సార్. ఇప్పుడు యాజ్ ఎ టీచర్ నేను ఆ పర్టికులర్ క్లాస్లోనే క్వశ్చన్ అడిగితేనే ముందుకు రాడు ఫస్ట్. వాళ్ళు అడిగేసి ఎవరో రాయగలుగుతారు, నేను ఒకటి అడుగుతా రాయాలి అని. ఒకవేళ ఓకే వాళ్ళందరూ మామూలుగా పోయింది కదా, ఇప్పుడు నేను పోయి అడుగుతాను అవర్స్ కాదు డిఫరెంట్ వెల్కమ్ సార్. అంటే నాకు రైట్ ఉంది, అది వేరే విషయం కానీ అంటే దే కెన్ రైట్ డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఇప్పుడు ఒకటి సార్, యాజ్ అ టీచింగ్ కమ్యూనిటీ యూ నో ద వే, పిల్లల్ని ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు, ఐఎమ్ సో అండ్ సో అని చెప్పిన తర్వాత దే ఫీల్ వెరీ కంఫర్ట్, అప్పుడు ముందుకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆల్ ఆఫ్ సడన్ లోపలికి వెళ్ళి గుంపుతో వెళ్ళేటప్పటికి వాళ్ళు పానిక్ అయ్యారు డెఫినెట్గా. మేబీ వాళ్ళు అడిగిన దానికి నించొని ఉండకపోవచ్చు. మనకు ఒక క్లాస్ ఉంది, మనకి నాన్ ప్రాఫిటబుల్ ఇన్స్టిట్యూషన్ మన సొసైటీ చేసినప్పుడే నాన్ ప్రాఫిటబుల్. సో అది ఖచ్చితంగా మీరు కీప్ ఇన్ మైండ్, మీ వాళ్ళు కూడా చెప్పాలి ఆ విషయం. ఓకే. సో టీచర్ పేరెంట్ టీచర్ ప్యూపుల్ టీచర్ రేషియో అది ఫస్ట్ క్లాస్ వాళ్ళకి 30%, 30కి ఒక టీచర్ ఉన్నారు. మీరు చెప్పేది మీరు 9th రేషియో ఎంత? ఫాలోయింగ్ సేమ్ సార్, 24 ఆల్మోస్ట్ ఆల్. ప్రింట్ ఇచ్చారా? సైన్ చేసి ఇక్కడ ఇచ్చారు కదా సార్, నోట్బుక్స్కి ఇది ఇంత వస్తాయి, ఏవేవి ఎన్ని బుక్స్ ఎన్ని పేజీలు ఎంత ఈ 1300 అనేది ఇవన్నీ కూడా నాకు తేడా అయిందా? ఇక్కడ ఎగ్జామ్ ప్యాడ్ సార్, ఇవి మనము స్కూల్లో ఓకే, ఇది కంపల్సరీ, ఇది కంపల్సరీ, ఇది మాలిక్ option. యాడ్. వాళ్ళ ఇష్టం ఉంటే తీసుకొచ్చి 1300 అనేది ఆప్షన్. మాలిక్ యాడ్ చేస్తే ఇవ్వలేదు. 9లో ఇది ఈ బుక్ ఈ స్టాండర్డ్ చూసిన వాళ్ళు సరే 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 ఇంకా ఉన్నాయి సార్. డైరీ ఉంటుంది. ఇవన్నీ పిల్లలు మోసుకోవద్దా? రెగ్యులర్ గా ఒక 3 బుక్స్ ఉంటాయి సార్. అండ్ హోమ్ బుక్స్ ఇచ్చినా ఇంటికి హోమ్ బుక్స్ మండే రిమైనింగ్ పంపిస్తున్నా. మండే ఏ బుక్స్ ఇస్తారు? మండే ఒక సబ్జెక్ట్ ఇస్తాను సార్. మనది కోర్స్ బుక్ ఒకటి. ఎన్ని యూనర్స్ బాయ్స్కి ఎవరైనా ఆత్మను దాంట్లో చెప్తే నాకు వచ్చిన అతి ముఖ్యమైన కాంప్లైంట్ ఇది ఖచ్చితంగా నేను అటెండ్ కావచ్చు. వాళ్ళ ఒక ఒక దర్శనం ఉంటుంది, అమ్మాయి ప్రాక్టీస్ చేస్తారు కదా, వాళ్ళు పోయి అన్నం పడేసేస్తే అది 3 ఏళ్ళు తినిపించేస్తారు. ఇంకేం ప్రాబ్లం అది అది లేకపోతే టైం లేదు. అంటే ఈ బకెట్ల డస్ట్బిన్ పెట్టాల్సిన అవసరం ఉండదు. నేను గవర్నమెంట్ మీద మొత్తం చెప్పలేమా? నేను మనసులో ఎక్కేసుకుని మొత్తం చెప్పు. యూఎన్ఎల్ మ్యాథ్స్ వచ్చేసి కౌంట్ ఎలా వస్తారా? 15 యూనిట్స్ 4 సెకండ్ కూడా కిందికి వస్తే 15 మంది కూడా ఎందుకంటే ఆ పిల్లలకు సరిగ్గా ఇన్సేజ్ రాదు కనుక వాళ్ళు టైం తీసుకుంటారు అనేది ఉద్దేశం. అది హాస్టల్ కాదు, హాస్టల్ మన రిజర్వేషన్. అయితే ఇంకోటి ఏంటంటే సార్ మనకి దీంట్లో ప్రైమరీ బ్రేకింగ్ ఇంటర్వెల్ టైమ్స్ బ్రేక్ ఇవన్నీ సపరేట్ టైం ఉంటుంది. ఓకే, హై స్కూల్ వాళ్ళకి సపరేట్ టైం.
మొత్తం క్లీన్ చేసేసి ఫైనల్ వేసేసి పెట్టేస్తారు. లంచ్ బ్రేక్ లో మళ్ళా కంప్లీట్ గా వాష్ యూసేజ్ అయిన తర్వాత మళ్ళా వాటర్ వాష్ చేసేసి మళ్ళా ఫైనల్ వేస్తారు. అప్పుడు మీ స్కూల్లో థర్డ్ బ్రేక్ లో కూడా చేస్తారు. ఎస్, మీ స్కూల్లో ఇంటర్వెల్లో 1700 మంది పోతారు. ఎంబడెంబడి పోతారా, ఎటైం పోతారా అన్న దానికంటే 1700 మెంబర్స్ అయితే టాయిలెట్ యూజ్ చేసుకోవాలి అంటే ఇంటర్వెల్. అవునా కాదా? మీకు సార్ 1514 చేంజ్ వస్తుంది సార్. 1000 అనుకో, అది యూజ్ చేయాల్సింది కదా. అవును అవును. అయితే వాళ్ళు ఒక 500 యూజ్ చేసినాక కడిగి 500 మంది పోతారంటే లేదు, మొత్తం అందరు పోయిన తర్వాత ఇక్కడ. సో అది ఇబ్బంది అవుతుంది అంటే నువ్వు ఇంటికి చేయాల్సిన అవసరం ఉంది. మేనేజ్మెంట్ పెట్టాం సార్ ఆల్రెడీ. వాష్రూమ్ ఎక్స్టెన్షన్ మేము ప్రపోజల్ ఉంది. వాష్రూమ్స్ ఇంకా ఎక్స్టెన్షన్ చేద్దామనేసి ప్రపోజల్ పెట్టాము. అది మన ఓనర్ల దగ్గర కూడా డిస్కషన్ జరిగింది, వాళ్ళకి ఫండింగ్ చేయడం జరిగింది. అది స్టార్ట్ చేస్తాం ఎక్స్టెన్షన్ ఆఫ్ వాష్రూమ్స్. అయిపోవాలి. మేము కూడా అదే వాడుతున్నాం. లాస్ట్ ఇయర్ ఇది పెట్టుకుంటారు కదా సార్. ఎన్ని లక్షలు అయితే ఈ కిచెన్ ఎన్ని లక్షలు అయితే ఇది చేయబెడితే హ్యాండ్ వాష్ లేవన్నారు. పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ రెండు పెట్టించి talk to you, okay? Okay, now, whatever the Instructions, don't speak to anyone. And any instructions? officer for Mandal Education Officer, Manohar sir, okay? Punishments. Give us good any teacher. Giving any kind of punishment to you. Any scoldings, harassing, beating. If it is, please share with me. I got a complaint that Sadhu sir beat me. Is it it? No? Yes, I got a complaint from my friend. Sadhu sir has beat me. No more to better. Now better level. Take a lesson to better. Please go and ask your mom or ask your parents to try to be like that. Is it? We will arrange. అది క్లియర్ అయిపోయిందా? ఆ ప్రాబ్లం క్లియర్. My name is Manohar, Mandal Education Officer. He is, okay, sir, he is Manohar sir, he is a Mandal Education Officer for Shadnagar. Yes sir. So sir has come to check certain things. Okay. What is the, there was an issue. 10th class students are unable to write even their names. Is it true or not? Even 10th class students are unable to write their names in Telugu or English. Is it true or not? Not at all true.
You can write your names, sir? Yes, sir. In English? Yes, sir. In Hindi? Yes, sir. In Telugu? Yes, sir. Okay. Can you write your friends' names? Yes, sir. If I ask you to come here and write something on the board, how many are you ready to come here? Only one. Please come here and write something on the board. How many? Okay. Due to fear you are not coming up, or you are unable to write up. That's what I want. With the chance, before the others, some may feel shy, some may feel frightened like that. Due to that, you are not coming up, or you can't write up. You are not willing to arrange here, right? To write your name, parents' name, friends' name, like that. So, sir wants to check. Huh? How many of you can write? Please write. I don't ask you from here. Just raise your hands. Just raise your hands. Can't you write them? అంటే నాకు మీకు తెలియదు మీరు రామచంద్ర గారు భగవద్గీత ఎంతమందికి రాయరాదు ఎంతమందికి రాయరాదు కంప్లీట్ రావాలంటే క్లియరా మేబీ అంటే అందులో అంటే మేబీ సియా any other teacher asking you to go and tell your parents that you haven't paid the fare. Like that? No? Anyone is beating you? No, sir. Holding you? No, sir. Any problem in washrooms? Yes, sir. Any problem happening? Yeah. See, Just stand it's it out. Nothing explained. Section. Okay. Lunch it must be clear. after lunch. Yes, sir. So morning when you are coming to the school, I must have cleaning. Only in the lunch time it is getting. And evening time, evening breaks. Okay. So already we have given instruction. In case if you are finding, immediately I told whatever issues share with the dean sir, or you can come to the. I'm coming to the classroom. I'm telling you everyone, whatever problems you have, share with the dean sir or come. Have you had your lunch? Yes, sir. Ready to give your lunch boxes? All of you give your lunch boxes with you or your fellow parents? Whatever parents are. Yes, sir. Is it okay now? Yes, sir. Keeping them? No, sir. The names of you. Is it so? You can write that. Then why not you come forward and why did you write? So, we are writing exam. Or we used to write exam. But the scaling by someone came like that. I'm not asking you to do other than your information. Is there anyone can't read Is that? there anyone who is unable to read? Respond. This environment is, board is not, what you call that, the Bhagavad Gita, Ramachandra is not difficult than this one, no? No, then why don't you come and write? Dear students, our duty is to write and read and explain. Whatever you are asked, to come and read. You people are not coming forward to put up on the board. What happened on that day? Speak up. And you write Bhagavad Gita. Okay, I have a complaint on you. Teachers and students already and your company and the person who came here. My complaint is that
క్లోజ్ చేస్తే బాగుంటుంది స్టోరేజ్ అది సోప్ పిట్ అది సోప్ పిట్ అదొకటి ఇంకోటి ఇక్కడ వెళ్తున్నప్పుడు ఇది కూడా ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ సంబంధించి నిన్న ఆ 2 రోజుల క్రితంగా జరుగుతున్న కొన్ని పేరెంట్స్ కాంప్లైంట్స్ కానివ్వండి లేదా విద్యార్థి యూనియన్స్ కాంప్లైంట్స్ కానివ్వండి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చాము. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చిన్న ఉన్నాయి, ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేటివే ఉన్నాయి. సో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సార్ చెప్పడం జరిగింది. ప్రిన్సిపల్ గారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, అది కంప్లీట్ చేస్తారు. వితిన్ ఏ వీక్ కాంప్లైంట్స్ రేజ్ చేసిన ప్రతి కాంప్లైంట్ని సాల్వ్ చేస్తాము. టెక్స్ట్ బుక్స్ ఇక్కడ ఎవరు అమ్మడం లేదు క్యాంపస్లో అయితే. కొన్ని టెక్స్ట్ బుక్స్ చూసాము, ఆ రేట్స్ ఆ బుక్స్ చూస్తే ఎంఆర్పి రేట్ ప్రకారమే ఉన్నాయి, అవైతే చూడడం జరిగింది. కొన్ని టాయిలెట్స్ తక్కువగా ఉన్నాయి, అది సెలవుల్లో చేస్తానని ప్రిన్సిపల్ గారు హామీ ఇచ్చారు. సో ఇది తప్ప నాకు ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సినంత పెద్ద సమస్యలు కనిపించలేదు. సమస్యలు ఉన్నాయి, బట్ ఈజీలీ ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి అవకాశం మాత్రమే ఉన్నాయి. అవన్నీ ప్రిన్సిపల్ గారికి ఖచ్చితంగా చెప్తాము, అది చేయిస్తాము.